GVR&S College of Engineering and Technology Budempadu 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced #1 టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. సిటీన్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆర్టీసీ డ్రైవర్ నూర్ మహమ్మద్ ఊగించవలసిన వ్యక్తులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పేరాల మసీద్ సెంటర్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. జిలానీ మాట్లాడుతూ 2 రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో ప్రయాణికులను ఎక్కించుకుని శ్రీశైలం వెళుతున్న డ్రైవర్ నూర్ మహమ్మద్ ను చెక్ పోస్ట్ వద్ద బస్సును అడ్డుకుని తలపై ఉన్న టోపీని చెక్ పోస్ట్ పోలీసులు తీయించి అవమానపరచడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. జరిగిన ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ ఖాదర్, ఇబ్రహీం, మున్నా, బాజీ నాయుడు, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని ఖండించండి. శ్రీశైలం ఘాట్ లో ముస్లిం డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్ టోపీ తీయమన్నాన్ని ఖండించండి. ఆర్టీసీ డ్రైవర్ నూర్ మహమ్మద్ టోపీ తీయమన్నాన్ని ఖండించండి. ముస్లింలని మిత్రులందరికీ జేబీ మిత్రులారా, మనకి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతుంది. అయినా ముస్లింలకి ఎక్కడేసిన గుంపుట్లు అక్కడే అన్నట్టు ఎలా ఉన్నాయంటే, ఈరోజు ముస్లింలు ఎలా ఉన్నారంటే, భారతదేశం 40 కోట్ల మంది ఉన్న అంతమంది ఉద్యోగస్తులు 1% కూడా ముస్లింలు లేరు. ఐఎస్లు కానీ, ఐపీఎస్ కానీ, డాక్టర్లు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఆర్టీఓలు కానీ 1% కూడా లేరు. కారణం పేదరికం. ఏ పార్టీ వచ్చినా వాళ్ళు ఓటు బ్యాంక్ వాడుకున్నారు తప్ప వాళ్ళు అభివృద్ధికి నొచ్చుకునే ప్రభుత్వాలు కూడా లేవు మిత్రులారా. అది కాకుండా ఈ మధ్యన ముస్లిం మీద దాడులు, అత్యాచారాలు, కేసులు పెడుతున్నారు. చూసారా లేదు, అస్సాంలో భారతీయ ముస్లింల ఇల్లు కూల్చేస్తున్నారు, మసీదులు కూల్చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో మసీదు గత ఎన్నో 400-500 సంవత్సరాల మసీదులు కూల్చేస్తున్నారు, మదర్సాలు కూల్చేస్తున్నారు. అలాగే మహారాష్ట్రలో దర్గాలు కూల్చేస్తున్నారు. మొత్తం మొన్న ఢిల్లీలో చూశారు మీరు, ఢిల్లీలో ముస్లిం దుకాణాలు మొత్తం గుళ్ళెలు కూల్చేస్తారు. వాళ్ళు ఎలా బతకాలి? వాళ్ళు భారతీయ ముస్లిమే, వీళ్ళు భారతీయ మూలవాసులే. భారతదేశం కోసం ఆనాడు 99 లక్షల మంది బలిదానం చేశారు భారతీయ ముస్లింలు. దేశం మాది, హిందుస్థాన్ మాది, మన ఈ దేశం భారతీయం, కానీ హిందూ సీత అమారా అని వినాదంతో భారతదేశం మీద పోరాడిన ముస్లింలు ఆనాడు ఎక్కడున్నారు? ఈ మంత్రమాదులు గుర్తున్నారా? ఆ రోజు భారతదేశం మీద పోరాడి భారతదేశం మాదని నిలబడింది భారతీయ ముస్లింలు. అది గుర్తుంచుకోవాలి. ఈ మంత్రమాదిని భారతదేశాన్ని ధర్మవేద్దాం, భారతదేశాన్ని రక్షించుకుందాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ముందుగా మన ఈరోజు ఎక్కడో లేని, ఒకప్పుడు నార్త్ లో జరిగేది ఇప్పుడు సౌత్ లో మన మధ్యనే 2 డేస్ కిందే జరిగింది. మన శ్రీశైలం దగ్గర ఆర్టీసీ డ్రైవర్ 30 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నాను నూర్ మహమ్మద్ ని వస్తా ఉంటే చెక్ పోస్ట్ కూడా ఆపేసి, ముస్లిం నువ్వు టోపీ తీసుకుని వెళ్ళాలి గుడికాడికి. అయ్యా నేను కాదు బాబు, నేను డ్రైవర్ బస్ స్టాండ్కి వెళ్ళి దిక్కు రావడమే కదా అంటే, కాదు నువ్వు ఎవరైతే టోపీ తీసుకుని వెళ్ళాలి అని
టోపీ తీసుకున్న తీయిన దాకా వాళ్ళు బస్సు కదిలించుకొని కారణం ఇది. దీన్ని మా దత్తమును బట్టి ఖండిస్తుంది. మిత్రులారా, భారతదేశంలో ముస్లిం మీద ఏ రాష్ట్రం చూసినా అరాచకాలు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, కానీ వాళ్ళ అభివృద్ధిని వచ్చుకుని ఏ రాష్ట్రాలు లేవు. బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రంలో దళిత సామాజిక వర్గానికి చెందిన సంక్రాంతి గణేష్ అగ్రకులానికి చెందిన ఒక యువతిని ప్రేమించారని యువతి కుటుంబ సభ్యులు అత్యంత దారుణంగా హత్య చేశారు. సర్వమత సమ్మేళనమైన ఈ భారతదేశంలో ఇటువంటి పరువు హత్యలు చోటు చేసుకోవడం నిత్యకృత్యం అయిపోయింది. ఇటువంటి సంఘటనలకు దళిత బహుజన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఖండించండి తమిళనాడులో దళితులను దళిత సోదరుని చంపడాన్ని, ఖండించండి తమిళనాడు దళిత సోదరుని చంపడాన్ని, ఖండించండి తమిళనాడు శ్రీచంద్రలో దళిత సోదరుని గణించి చంపడాన్ని, ఖండించండి శ్రీచంద్రలో దళిత సోదరుని గణించి చంపడాన్ని, గణేష్ హత్య చేయడాన్ని, శ్రీచంద్రలో గణేష్ హత్య చేసిన 200 వెంటనే దళిత సోదరుడైన గణేష్. అందరికీ జైపే మిత్రులారా, మనకు స్వాతంత్రం వచ్చి 76 అవుతుంది, కానీ ఎక్కడ వేసిన కుప్పటి అక్కడే అన్నట్టు ఏ రాష్ట్రంలో చూసినా దళిత సోదరుల మీద దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు. మిత్రులారా, భారతదేశంలో ఏ రాష్ట్రం చూసినా మన దేశంలో ఉత్తరప్రదేశ్లో యాదవ్ సోదరుల మీద దాడులు చేసి వాళ్ళని గుండు గుట్టించి మోకాళ్ళు చేశారు. అంత దారుణం. భారతదేశంలో మనమంతా సర్వమత సమ్మేళనం. భారతదేశం అంటే ప్రపంచంలో గొప్ప దేశం. అలాంటి దేశంలో ఈ రోజున ఏ రాష్ట్రంలో చూసినా దళిత సోదరుల మీద, ముస్లింల మీద, బీసీల మీద దాడులు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. మిత్రులారా, ఇది చాలా దారుణం. దీన్ని ఖండించాలి. దీన్ని మా దంతపైన బట్టి ఖండిస్తున్న. మిత్రులారా, ఏ రాష్ట్రంలో చూసినటువంటి ముస్లింలకి పక్క రాష్ట్రమైన అస్సాంలో ఇల్లు గుర్చేస్తున్నారు, మసీదులు గుర్చేస్తున్నారు. మొన్న మీకు చూసారో లేదో, న్యూఢిల్లీలో ముస్లిం షాపులు మొత్తాన్ని బిల్డర్లు పొలగొట్టారు, ఇల్లు పొలగొట్టారు. అంత దారుణ. మిత్రులారా, భారతదేశంలో ఉన్న సర్వమత సమ్మేళనం దేశం ఇది. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు, సర్వే జన సుఖినో భవంతు, అంటే అందరూ సమానంలో. భారతదేశంలో 140 కోట్ల మంది మన సోదరులు అయినా ఈ కుల వచ్చి నశించకపోవడం చాలా దారుణం. ఎందుకంటే ఏ రాష్ట్రంలో చూసినా దళిత సోదరుల మీద దాడులు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. మిత్రులారా, పేదలైన దళిత బీటికి మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో తిరుచినావూరులో బీటెక్ చదువుతున్న సర్వని గణేష్ అనే యువకుడు ఒక అగ్రకుల అమ్మాయిని ప్రేమించాడని అతి క్రాతకంగా వాళ్ళ తమ్ముడైన చంపడాన్ని మా దంతపైన బట్టి ఖండిస్తుంది. ఎందుకంటే అంత చేసిన అక్కడ కేసు కూడా పెట్టకపోవడం ఇది చాలా దారుణం. ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళకి రాజకీయ అధికారం ఉంది కాబట్టి ఇలా చేయడం ఇది చాలా దారుణం. దాని కారణంగా దుండగుల్ని వెంటనే కఠినంగా శిక్షించే వరకు మా దంతపైన బట్టి పోరాడుతూనే ఉంటుంది. మిత్రులారా, ఏ రాష్ట్రంలో అయినా సరే దళిత సోదరుల మీద, ముస్లింల మీద, బీసీల మీద దాడులు, అత్యాచారాలు చేస్తున్నారు. మొన్నే మీకు ఈ మధ్యన జరిగింది మన శ్రీశైలం ఘాట్లో ఒక ఎన్నో 30 సంవత్సరాలుగా ఆర్టీసీ డ్రైవర్ అయిన నూర్ మహమ్మద్ని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయా శాఖలకు వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని తహసీల్దార్ షాకిర్ పాషా అన్నారు. కల్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా షాకిర్ పాషా మాట్లాడుతూ కల్లపాలెం పంచాయతీలో లంక ఛానల్ సమీపంలో సర్వే నంబర్ 568-1లో ఆక్రమణకు గురైన బోధి కాలువను సర్వే చేసి ఆక్రమణను తొలగించాలని, గణపవరం గ్రామానికి చెందిన తోట రవిదేవరాజు రేషన్ కార్డులో మా అన్న పూర్ణచంద్రరావు పేరు లేకపోయినా హౌస్ హోల్డ్ న్యూస్ తో పేరు ఉందని, అందువల్ల తల్లికి వందనం రాలేదని అర్జీలు వచ్చాయని తహసీల్దార్ షాకిర్ పాషా వివరించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు గొట్టుపాటి శ్రీకృష్ణ మాట్లాడారు. ఈ పక్కన ఇటే పర్వటేపుని డాక్యుమెంట్ ఏం రాశారంటే కింద నా పొలం ఉంది సార్, తర్వాత కొన్నాను. నీ యొక్క భూమి వద్దు, నీ యొక్క భూమి వద్దు, దాని పక్కన మీ పొలాలు ఉన్నాయి, మా పొలమే ఉంది. దానికి పక్క బోధు, ఇది పక్క బోధు ఉంది. ఇప్పుడు ఆ బోధులు లేవా? ఇటు బోధి కన్నడ బోధి ఈ షేరు పన్నాక కలుపుతాను. ఇప్పుడు నా పొలం ఉంటే ఈ బోధి తీసేది. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుట్టుపాటి శ్రీకృష్ణ, కర్లపాలెం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు కర్లపాలెం మండలం స్పందన కార్యక్రమంలో భాగంగా గణపవరం చెందిన కోట రవిదేవరాజు అనే అతను వాళ్ళ అన్నదమ్ములు ఒకే కార్డులో ఉండటం వల్ల అతని పిల్లలకి తల్లికి వందనం పడలేదు. ఈ కారణం ఏందనగా వాళ్ళ బ్రదరు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళకి పెళ్ళి అయిపోయింది, వాళ్ళకి ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. ఈయనకి పిల్లలకి తల్లికి వందనం పడలేదు. కారణం ఏంటంటే అతను ట్యాక్స్ పే చేస్తున్నాడు.
రేషన్ కార్డులో లేనప్పటికీ అతను హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మ్యాప్ అయి ఉన్నాడు, దాని కారణం చేత తల్లికి వందనం పడలేదని చెప్పి అని అంటున్నారు. ఎంఆర్ఓ గారిని స్పందన అజ్జీఓగా ఆయన స్పందించి దానికి చేస్తానని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వ పథకాలు అందని అభ్యర్థులను గుర్తించి వారికి తగు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. చిట్టిచివరి గ్రామాల పొలాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా శాసనసభ్యులు వేగిసేన నరేంద్ర వర్మరాజు పనిచేస్తున్నారని చింతలపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం డైరెక్టర్ మార్పు పద్మారావు అన్నారు. తర్లపాలెం మండలం నర్రవారిపాలెం పంచాయతీలోని కాలువ చివర భూములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ రైతులకు ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు అండగా ఉంటున్నారన్నారు. గంటపాటు శాసనసభ్యులు నరేంద్ర వర్మరాజు పొలాల్లో ఉండి పొలాలను లాకులను పరిశీలించి చివరి భూములకు నీరు అందే వరకు వేచి ఉండి వెళ్లడంతో రైతుల భూమిలో ఆనందం వెల్లివేసిందని పద్మారావు వివరించారు. నుంచి ప్రభుత్వం జరగాల నుంచి నీళ్లు వస్తున్నాయి. ఎమ్మెల్యే గారు ఇప్పుడు తెలుసుకుని కిందకి వెళ్ళలేదు తెలుసుకుని ఆయన స్వయాన్ని చూసి మాకు నీళ్లు పంపిస్తున్నాడు. ఇందుకు మాకు ఎమ్మెల్యేగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ముందు మాకు ఇదే విధంగా డైలీ వచ్చేటట్టుగా ఈ 3 నెలలు 4 నెలలు సరే 5 నెలలు సరే డైలీ వచ్చేటట్టు కృషి చేయాలని ఎమ్మెల్యే గారు కోరుకుంటున్నాము. మాకు మాత్రం ఈ ట్రాన్స్ఫర్ ఒకటి ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే గారు అన్నారు. ఆ ట్రాన్స్ఫర్ పెడితే ఇంకా మాకు బాగా ముఖ్యం ఇంకా బాగుంటుంది. మాకు పండు నీళ్ళు కూడా జాగ్రత్తగా తూకి తీసుకురాని చెప్పి ఎమ్మెల్యే గారు బాగా సహాయం చేస్తున్నాడు. నీళ్లు పెట్టుకోమంటున్నాడు. గత ప్రభుత్వం పంటకాలం ఇన్ని రోజులు అనేది రావడం మీరు చూడలేదు, మేము చూడాల. ఇద్దరు వచ్చిన నైట్ వచ్చేది పగల పోయేది, మళ్ళీ పగల పచ్చగా తీసుకుపోయి పగల వస్తుంది, నైట్ ఏదో జోలు పోలు కంపల్సరీ మాకు నీళ్ళు అనేది వస్తున్నాయి. ఎమ్మెల్యే గారు కంపల్సరీ నీళ్ళు పంపించాలి. చివరికల్లా నీళ్లు అన్న పొడుదల తాయన్ గారు ఉన్నారు, మాకు నీళ్లు పంపిస్తున్నాడు. దానికి ధన్యవాదాలు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల జిల్లా వారు ప్రతి సోమవారం గ్రీవెన్స్ కి కలెక్టర్ ఆఫీస్ కు వస్తున్న నేపథ్యంలో దూర ప్రాంతంలో మంచినీళ్లకు ఆహారానికి ఇబ్బంది కలగకుండా రెడ్ క్రాస్ వారు స్వచ్ఛందంగా స్పందించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారికి తాగునీటి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. మరియు జిల్లా మేజిస్ట్రేట్ వారి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం అర్జీదారులకు ఈ రోజు అంటే ప్రతి సోమవారం ఇక్కడ ఉచిత భోజన పథకాన్ని నిర్వహిస్తున్నారు. రెడ్ క్రాస్ సేవాదళం వారందరూ ఈ సేవా కార్యక్రమం గురించి వివరిస్తారు. స్పందన కార్యక్రమాలు ప్రారంభమైన తర్వాత గత 3 సంవత్సరాలుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున జిల్లాలో చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఈ యొక్క ఫిర్యాదుదారులు స్పందన కార్యక్రమం వచ్చే వాళ్ళందరికీ కూడా ఏదో ఒక కార్యక్రమం ద్వారా సహకరించాలనే ఉద్దేశంతో అల్పాహారం ఏర్పాటు చేసాం. మొదట్లో మేము వాటితో పాటు మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేశాము. కిలోమీటర్ దూరం వెళ్తే కానీ మంచినీళ్ళు దొరకడం కానీ ఆహారం దొరకడం కానీ ఉండదు. ఇటు చూస్తే అద్దంకి నుంచి అటు చూస్తే మేము నుంచి కొంతమంది కృష్ణా జిల్లా కొంతమంది అంతకన్నా దూరం నుంచి కూడా ఈ ప్రాంతంలో ఫిర్యాదుదారులు వస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత 4-5 నెలల నుంచి మన జిల్లా కలెక్టర్ గారు జె వెంకటమురళి గారి యొక్క సహకారంతో ఆయన యొక్క సూచనతో ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు. ఏదో ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ముందు భోజనం ఏర్పాటు చేయాలి, వాళ్ళు ఎక్కడో పోతే కానీ ఆహారం దొరకదు అనే ఉద్దేశంతో ఒక చక్కనైనటువంటి ఉద్దేశంగా దీన్ని ఏర్పాటు చేశాము. ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో రెడ్ క్రాస్ పూర్తి స్థాయిలో తమ యొక్క సేవా కార్యక్రమాన్ని అందిస్తోంది. సుమారు సోమవారాలు ప్రతి సోమవారం స్పందనకి, అలాగే 4వ శుక్రవారం వికలాంగులు ఎస్టీలకు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రతి వారం కూడా 500-600 మంది మనకి ఇక్కడ భోజనాలు చేయడం జరుగుతుంది. చివరి వ్యక్తికి భోజనం అందిన దాకా కూడా రెడ్ క్రాస్ సేవ అందించడం జరుగుతుంది. మధ్యలో ఎక్కడా కూడా ఆపడం ఉండదు. దానికి తగినటువంటి టీము ఇక్కడ ఏర్పడింది. రామసుబ్బారావు గారు బూర్లే, అలాగే గుంటూరు రామసుబ్బారావు గారు, వీటితో పాటు దొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని, ఆలస్యత్వం వహిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని PGRS హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు నేరుగా ఆయన స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని తక్షణం పరిష్కరించేలా బాధ్యతతో పనిచేయాలని ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మొత్తం 205 వినతులు అందగా వారు పలు సమస్యలకు
తక్షణమే పరిష్కార మార్గం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి సంయుక్త కలెక్టర్ గంగాధర్ గౌడ్, పీడీ డిఆర్డీఏ శ్రీనివాసరావు, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా మరియు అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏదో బై మిస్టేక్ లో 2 సంవత్సరాలు ఉండగానే బై మిస్టేక్ లో రిటైర్మెంట్ చేసేసారంట. షూర్ సార్. ఓకే. అలాగేనండి. రాష్ట్రంలో జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు సార్. అన్నిటి మీద సార్ వీళ్ళు ఏమంటారంటే ఆ పరిసరాల్లో మేము ఎప్పటి నుంచో జీవిస్తున్నాం, అది చిన్నగా ఆక్రమణకు గురైపోతే మా జీవనోపాధి ఉంటుంది కదని బాపట్ల టౌన్, అది బాపట్ల మండలం DCHS కలిసి ఆడుకుంటున్నారు. అవి భయపడితే దీన్ని తెచ్చి తిప్పుతున్నారు. అంటే దీనికి పెడతాను ఎక్స్పెండిచర్ కూడా వేస్ట్ కదా మున్సిపల్ ప్రభుత్వానికి సంబంధించి. అవి ఇవి కలిసి ఆడుకుంటున్నారు. దాని చుట్టూ ఇది అక్కడ కొంతమంది మన స్కూల్ ఉన్న ల్యాండ్ ని ఆక్యుపై చేసేసి అసలు కన్స్ట్రక్షన్ చేయొద్దని అడ్డుపడుతున్నారు సార్. DEO ఏ మండలం అండి ఇది? బట్టిపల్లి మండలం సార్. స్కూల్ బిల్డింగ్ డిలాబిడేటెడ్, ఫస్ట్ దీన్ని పడగొట్టేయాలి, తర్వాత ఈ స్థలాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పడగొట్టడం ఎవరి బాధ్యత? హూస్ రెస్పాన్సిబిలిటీ? ఇది ఎంపీపీ స్కూల్. సైమన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఈ రోజు బీటెక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు పరిచయ కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణ మరియు కళాశాల కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు సంయుక్తంగా తెలిపారు. ఈ కార్యక్రమంకు JNTU కాకినాడ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కెవిఎన్ మురళీకృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేశారని తెలిపారు. ఈ కార్యక్రమానికి JNTU కాకినాడ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ KVS G మురళీకృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేశారని తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు కేటాయించిన సీట్లు అన్ని భర్తీ అవడం అభినందించదగిన విషయమని, విద్యార్థులు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, ప్రతి ఏడాది మెరుగైన విద్యను అందించడానికి కృషి చేస్తామని, అధునాతన రీతిలో విద్యా బుద్ధులను అందజేస్తామని, మన దేశానికి భావి పౌరులను అందించడానికి మా విద్యా సంస్థ ఎప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం JNTU కాకినాడ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ KVS G మురళీకృష్ణకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా కళాశాల కమిటీ మెంబర్లకు సన్మానం చేశారు. మొదటి సంవత్సరం ఇన్ఛార్జ్ ఎస్ అమర్నాథ్ గారు మాట్లాడుతూ కళాశాల ప్రతిరోజు కాలేజీకి హాజరు కాని విద్యార్థులకు ఫోన్ ద్వారా మెసేజ్లను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక కౌన్సిలర్ ను ఏర్పాటు చేసినట్లు, వారు ఆ విద్యార్థి హాజరు మరియు వారి పురోభివృద్ధిపై శ్రద్ధ వహిస్తారని తెలిపారు. విద్యార్థులు కళాశాలలో పాటించవలసిన నియమ నిబంధనలను తెలియజేశారు. అప్పుడు ఉన్నట్టు వాళ్ళనే కంట్రోల్ చేస్తాను. ప్రకటించి అందరినీ కూడా వాళ్ళే పెట్టుకునే కంట్రోల్ చేశాం. నాకు చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు కూడా నమ్మకం మా మీద. రమణ గారు ఈ కాలేజీ పెట్టారు, చేశారు. ఎంత సార్లు ఇచ్చినా కూడా మేము రమణ గారు రాష్ట్రం ఏంటంటే పేదవాళ్ళకి విద్య అందించాలి, ఉన్నత విద్య ఇంజనీరింగ్ విద్య ఆలోచన చేస్తాం. మేము కూడా కొంత తక్కువ ఉన్నా కూడా మరి ఇచ్చారు. వాళ్ళందరూ కూడా నేను ప్రకటించి అందరినీ కూడా నేను అభ్యర్థిస్తూ నాకు ఒకటే కోరిక, మనం ఉంటాం పదం జీవితం శాస్త్రం కాదు. మనం ఉన్నా లేకపోయినా మనం భవిష్యత్తు ఏం చేసాం, ఏం చేయగలిగాం. ఎందుకంటే అదృష్ట విషయాలు భగవంతుడు కల్పించాడు. వార్డు మెంబర్ నుంచి పంచాయత్ ప్రెసిడెంట్ గా, మున్సిపల్ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేకటి ఉన్నతమైన మరి పదవులు ఉన్నాం. కానీ ఇది తృప్తి నాకు. ఇతరులు స్టూడెంట్ చూస్తుంటే, మిమ్మల్ని చూస్తుంటే చక్కచక్క అమ్మాయిలు అబ్బాయిలు పేరెంట్స్ మేము చూస్తుంటే నాకు గర్వంగా ఉండేది. అన్ని అర్థం చేస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం 2 సార్లు వస్తుంటా. కానీ ఇది నా కాలేజీలో ఇంతమంది ఈ విధంగా 2000 కొలిస్తే మొత్తం 180 మంది ఎక్కడ, ఇప్పుడు ఆర్మీ వచ్చినది ఎక్కడ. బ్రహ్మాంగా చదువుకుంటున్నారు, మంచి ప్రకటిస్తుంది, మంచి స్టూడెంట్స్ ఉన్నారు. నేనైతే బ్యాక్వర్డ్ చేయాలో ఈ పెట్టాను. సహాయ సహకారాలతో మీ కష్టంతో కాలేజీ అభివృద్ధి చెందుతుంది. అందరికీ నా ధన్యవాదాలు, అందరికీ నా నమస్కారాలు. ఇంకొక విషయం చెప్తానండి. మన దగ్గర ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్, సరే పేరు అప్రస్తుతము, అతను మా దగ్గర ఆ రోజు ఫీజులు కట్టుకోలేని పరిస్థితుల్లో మేమే కాలేజ్ సపోర్ట్ చేసేందుకు సీట్ ఇచ్చాము. మొన్న నాకు ఆఫీస్ లో మా ఆఫీస్ జరిగింది.
అంకుల్ బాగున్నారని బాగున్నాను వేస్తున్నారు. అదే నేను ఏదో బాడీ షాప్ అంటే ఉద్యోగాలు ఇప్పిస్తున్నాను. దాదాపు ఒక 400 మంది స్టూడెంట్స్ నా ఓన్ హాస్టల్స్ లో ఉంటారు. వాళ్ళకి నేను ట్రైన్ ఇచ్చి ప్లేస్మెంట్స్ ఇప్పిస్తుంటాను. వాళ్ళ శాలరీలో నేను కొంత పార్ట్ నాకు ఇస్తుంటారు అని చెప్పాడు. ఒకటే చిన్న ఎగ్జాంపుల్, వాడు చేతి రిస్ట్ వాచ్ ఇచ్చి అంకుల్ ఈ వాచ్ ఇవాళ నేను కొనుక్కున్నానంటే మీ ఆశీస్సులు అన్నాడు. ఏంటో వాచ్లో గొప్పగా ఏంటో అన్నా. 12 కోట్ల రూపాయలు అంకుల్ ఈ వాచ్ అన్నాడు. 12 crores వాచ్, $1.5 lakhs వాచ్ పెట్టుకుని వచ్చాడు. బయట 5 కార్స్ ఉన్నాయి, అన్ని 10 crores దాటిన కార్లు అయితే యూస్. మంచి మైకులో చెప్పు, చెడు చెవిలో చెప్పు అన్నారు. మంచి మంచి విషయాలు చెప్తాను. జేఎన్టీ యూనివర్సిటీలో క్లాసులన్నీ 1 hour ఉంటాయి. కరెక్ట్ గా 1 hour మాట్లాడతా. మాట్లాడిన తర్వాత బాగుందా అని అడుగుతా. నచ్చినా నచ్చకపోయినా బాగుంది సార్, బాగా చెప్పారని అనాలి. రెడీగా ఉన్నారా? పల్నాడు జిల్లాలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ చేపట్టిన సారథ్యం కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గం నుండి బీజేపీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కట్టా సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షుడు శశికుమార్ ఆధ్వర్యంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాధవ్ మొదటిసారిగా పల్నాడు జిల్లాలో పర్యటించడం పట్ల సుబ్బారావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికారు. శశికుమార్ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ వినుకొండ నాయకత్వం. ఈరోజు భారతీయ జనతా పార్టీ 2014 నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రధానిగా వారు చేస్తున్న అభివృద్ధి పథకాలు ప్రజలందరూ ప్రపంచం అంతా గమనిస్తూ ఉంది. భారతదేశం చివరి చాలా 11వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని ఈరోజు 3వ స్థానానికి తీసుకొచ్చారు. కంటిన్యూగా నెహ్రూ గారిని కూడా క్రాస్ చేసి 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు నరేంద్ర మోడీ గారు. వారి అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలంతా చూడబట్టి ఈరోజు దేశ ప్రజలు ఆదరిస్తున్నారు. అలానే ఏక్తా భారత్, శక్తివంత భారత్ అనే నినాదంతో మేక్ ఇన్ ఇండియా అనేక అంతరిక్షంలో గాని, ఈరోజు డిఫెన్స్ లో గాని శత్రు దేశాలకి మన దేశం అంటే ఒక భయం కలిపే విధంగా ప్రజల యొక్క రక్షణ గురించి మోడీ గారు చేస్తున్నాయని మనం ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన మన పివిఎన్ మాధవ్ గారు, వారు తండ్రి గారైన చలపతిరావు గారు వ్యవస్థాపకంగా ఉన్న బీజేపీ టైంలో అధ్యక్షులు, వారి కుమారులు ఎంతో నిబద్ధత గల వ్యక్తి ఈరోజు మన పల్నాడు జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారు. వారిని స్వాగతంగా ఇందుకోసం వినుకొండ నుంచి భారీ ఎత్తుగా 40 వాహనాలతో కార్యకర్తలు, వివిధ పదాధికారులు, మండల అన్ని శాఖల్లో బాధ్యులు, బీజేపీ శ్రేణులతోటి మాకు బీజేపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన తర్వాత ఈ అవకాశం కలిగింది. వీరందరినీ తీసుకొని బీజేపీ సీనియర్ నాయకులు, వివిధ అనుబంధ శాఖలు, విశ్వ హిందూ పరిషత్ గాని, బజరంగ దళ్ గాని, ఇట్లా అనేక శాఖలు, ఈ బీజేపీకి అనుబంధ శాఖలందరితోటి బీజేపీ మిత్రులతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం కోసం మేము బయలుదేరుతున్నాము. ఇక్కడ మొత్తం వచ్చేసి ఒక 400 మందితో వెళ్తున్నాము. ఈ రోజు మా జిల్లా అధ్యక్షుడు శశికుమార్ గారి సారథ్యంలో, అలాగే వారి ఆశీస్సులతోటి మేము ఈ కార్యక్రమాన్ని. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సోమవారం నర్సరావుపేటలో జరిగిన సారథ్యం యాత్రలో భాగంగా పర్యటించారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి లభించి 1 సంవత్సరం పూర్తయిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 3 సెలబ్రిటీలు ఉన్నారని, వారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని అన్నారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ముందుకు సాగుతుందని, సూపర్ 6 పథకాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.
అన్ని ఇక్కడ కూడా బాపట్ల కూడా ఒక చూశాను భగవద్గీత సంబంధించిన రోడ్ పైన రవి గారు వాళ్ళు నర్సరీలో పెట్టారు. రవి నర్సరీ ఆపోజిట్ సులభం అని చాలా మంచి భగవద్గీత బాపట్ల. ఆ రేటు మిగతా ప్రాంతాలకైనా అంటే మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతం ఆ ప్రాంతంలో మిర్చి రాష్ట్రం కలిసి ఆ విధంగా ఇచ్చే ప్రయత్నం చేసింది. అయినా కూడా రైతులు పెద్ద సాటిస్ఫై కాలేదు. సో ఆ విధంగా చేయాలని మిర్చి బోర్డు ఒకటి రావాలని మనం ఫసల్ బీమా యోజన అలాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మొన్న ప్రారంభించింది ఏంటి అన్నదాత సుఖీభవ. సో ఆ విధంగా ప్రపంచంలో అంటే ఏ దేశం కూడా ఇన్ని పథకాలు ప్రవేశపెట్టలేదు ఫార్మర్స్ కోసం. మనం పెట్టాం అంత మేర ఖర్చు పెట్టలేదు. ఇందాక చెప్పారు ఆయన కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు మనం శాంక్షన్ చేసాం. దేనికోసం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. కానీ ఎవరు ఉపయోగించలేదు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. అలాగే మైనారిటీ సంబంధించిన ఎంప్లాయ్మెంట్ ఎంటర్ప్రైనర్ అది వాళ్లే 500 కోట్లు ఆంధ్రప్రదేశ్ లో కూడా అది దారి మళ్లించారు గత ప్రభుత్వం. అలాగే ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ ఏదైతే ఉందో కంపల్సరీ డిస్బర్స్మెంట్ చేయాలి. అది కూడా గత 3 సంవత్సరాలుగా తక్కువైంది. నేను పెద్ద ఎత్తున వాళ్ళ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఎస్సీ ఎస్టీస్ కి ఎంటర్ప్రైనర్స్ గా మారాలని. ఇది అంటే అన్ని నర్సింగ్ కాలేజెస్ గతంలో కేరళ వాళ్ళ మీద ఎక్కువ రన్ అయ్యేవి. ప్రస్తుతం మా పరిస్థితి మారింది. మీరు ఏదైనా నర్సింగ్ స్కూల్కి వెళ్ళండి, మన వాళ్ళు ఎక్కువ మంది ముఖ్యంగా గిరిజన ప్రాంతాల నుంచి వచ్చారు. కోవిడ్ కారణంగా అత్యధిక అవకాశాలు ఎవరికైనా ఉన్నాయంటే నర్సింగ్ వాళ్ళకి. ఇప్పుడు ఇమీడియట్ గా కంప్లీట్ అయిన వెంటనే వాళ్ళు తీసుకెళ్లిపోవడానికి ప్రపంచవ్యాప్త యూరోప్ అమెరికా దేశాలు సిద్ధంగా ఉన్నాయి. బాగా సార్ట్ ఆఫ్టర్ కోర్స్ ఏదైనా ఉంటే నర్సింగ్ కోర్స్ అయితే వాళ్ళు కంపల్సరీ 4 years కంప్లీట్ చేయాలి. మన దగ్గర బిఎస్సి 3 years ప్లస్ 1 year 4 ఏళ్ళు కంప్లీట్ చేస్తే వాళ్ళకి ప్రపంచంలో తిరగలేదు. ఒక సాఫ్ట్వేర్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.